అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్స్ మన ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. వీఆర్ హైరింగ్ కాస్టింగ్ కాల్ ఫర్ బిగ్ ఫిలిం ఫస్ట్ అండ్ కాంటెస్ట్ అని అంటున్నారు. సో పెద్ద సినిమా అంట, అలాగే కాంటెస్ట్కి కూడా రిక్వైర్మెంట్ ఉందంట. సో వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ కావాలంటే ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఏమీ లేదంటున్నారు. సో అన్ని వయసుల వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ప్లీజ్ సెండ్ యువర్ రెజ్యూమే అండ్ వర్క్ ఎట్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మెయిన్గా మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చేయడం అనేది మన బాధ్యత కాబట్టి త్రినాథ్ గారు అడిగారండి, రైటర్ ప్రొఫైల్ ఎలా ప్రిపేర్ చేయాలి సార్ అని అడగడం జరిగింది. ఇప్పుడు రైటర్కి ప్రొఫైల్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే చదువుకున్నారో, ఏదైతే ఇది చేశారో దానికి సంబంధించిన రెజ్యూమే ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో సేమ్ రైటర్ ప్రొఫైల్ కూడా అలాగే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా రెజ్యూమే చూసుకున్నట్లయితే నా పేరు వచ్చేసి విజయ్ నాగవేరు. నేను ఇలాగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన, అంటే నేను వీడియోలో చెప్పడానికి ఇష్టపడట్లేదు కానీ రెజ్యూమ్లో నేను ఖచ్చితంగా నేను ఎవరెవరి దగ్గర పనిచేశాను, ఏ ప్రాజెక్టులకు పనిచేశాను, నేను పనిచేసిన 98 సినిమాల ఇదేంటి అనేవి నేను చాలా క్లియర్గా అందులో పెడతాను. అలాగే నేను టీవీ పరిశ్రమకి ఏమైనా పనిచేశాను, అలాగే నేను ఇంకా ఏదైనా వెబ్ సిరీస్లు కానీ వేటికి పనిచేశాను, యాజ్ ఎ కో డైరెక్టర్గా దేనికి పనిచేశాను, అసిస్టెంట్గా దేనికి పనిచేశాను, డైరెక్టర్గా దేనికి పనిచేశాను, అలాగే రైటర్గా ఏ సినిమాలకు పనిచేశాను, అందులో నా టైటిల్ కార్డ్తో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఇలాంటివన్నీ కూడా సంక్లుప్తంగా ఆ రెజ్యూమేలో రాయిస్తే సరిపోతుందండి. దట్ ఈస్ వాట్ ద రైటర్ ప్రొఫైల్ ఈజ్. సో అలాగే మీ రెజ్యూమే ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో అలా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. అండ్ చిన్న ప్రశ్నే కాబట్టి ఇంకో ప్రశ్నకు కూడా సమాధానం చెప్దాం. రాజగోపాలం అడిగారండి, గుడ్ మార్నింగ్ అన్నగారు, యాక్టింగ్ ప్రొఫెషనల్గా సెలెక్ట్ చేసుకొని ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్న వారికి ఇండస్ట్రీలో ఏదైనా మంత్లీ ఇన్కమ్ వచ్చే అదర్ వర్క్ ఉంటే చెప్పండి. మన ప్యాషన్తో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇంపార్టెంట్, అందుకని మంత్లీ ఇన్కమ్ సోర్సెస్ కోసం చూస్తున్నాను. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్, థ్యాంక్ యూ అని రాజగోపాలం గారు అడగటం జరిగింది. సో తమ్ముడు, నేను నీకు చెప్పేది ఏంటి అంటే మామూలుగా మంత్లీ శాలరీ అనేది ఎవరికి ఇస్తారు అనేది ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టు ద కోర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. పొలం పని ఉంది. ఇప్పుడు మా 4 ఫాదర్స్ అందరూ కూడా రైతులే. మాకు వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమిలో నేను నా చిన్నప్పుడు మా అమ్మకు తోడుగా కలుపు తీయటానికి వెళ్ళా. సో ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు కానీ అప్పట్లో నాకు తెలిసి కలుపు తీయటానికి వరి పొలాలు మావన్నీ కలుపు తీయటానికి 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు పెద్ద మనిషికి. సో నాకు అసలు దాని గురించి కనీస ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ వెన్ ఐ వాజ్ సమ్వేర్ అబౌట్ 9 to 10 ఏజ్ గ్రూప్లో ఉన్న టైంలో. సో నాకు ఆమె ఫ్రీ లేబర్ అంటే ఎందుకు అంటే నాకు వర్క్ రాదు కాబట్టి, వర్క్ నేర్చుకోవాలి కాబట్టి కలుపు పీకడం నేర్చుకోరా. మా సొంత మేనమామ పొలంలో నేను కలుపు తీయడానికి వెళ్తే కలుపు తీయటం నేర్చుకోవే, తర్వాత డబ్బులు ఇస్తామనే టైప్లో మాట్లాడారు. అంటే నీకు వర్క్ రాకపోతే నువ్వు వ్యవసాయంలో ఒక కలుపు తీసేదానికి నీకు ఇచ్చే 30 రూపాయలు కావచ్చు, కనీసం అందులో 20 రూపాయలు కావచ్చు, లేదంటే కనీసం 10 రూపాయలు కావచ్చు, ఇవ్వడానికి ప్రిపేర్డ్గా లేరు. సొంత మేనమామ అయ్యింది, సొంత మా అమ్మ వాళ్ళ బ్రదర్ అనమాట. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నీకు ఇన్కమ్ అనేది రావాలి అంటే ఏంటి, నీకు వర్క్ తెలిసి ఉండాలి. అది ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ బి ఏ లైట్ మెన్, నీకు లైటింగ్ సెటప్ అనేది మోయటం, అలాగే కెమెరామెన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం నువ్వు లైటింగ్ని సెట్ చేయడం అనేది నీకు తెలిసి ఉండాలి. ఇఫ్ యూ వాంట్ బి ఏ సెట్ బాయ్ అంటే ఏంటి, అక్కడ డైరెక్టర్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, అక్కడ ఉన్న క్రాఫ్ట్స్కి ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడంతో పాటు ఆ ప్రెమిసెస్ని నీట్గా కెమెరాకి బ్యూటీగా చూపించడం అనేది మినిమం నాలెడ్జ్ అనేది నీకు ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ పెయిడ్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో మంత్లీ ఇన్కమ్ అనేది అలాగుంటుంది. ఇక్కడనే కాదు, ఏ క్రాఫ్ట్లో అయినా కానీ, అవుట్ ఆఫ్ 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్ అయినా కానీ ఎవరికి శాలరీ అనేది వస్తుంది అంటే వాడు ఆ పనిలో నిష్ణాతుడైనప్పుడు. నువ్వు నిష్ణాతుడు ఎప్పుడు అవ్వగలుగుతావు, నీకు ఆ వర్క్ అనేది కనీసం చేయటం అనేది అలవాటైనప్పుడు. కాబట్టి నేను మీ అందరికీ ఇలాంటి ప్రశ్న ఇంకెవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ మీరు రండి, ఇండస్ట్రీలోకి వచ్చి 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో కష్టపడండి, పని చేసిన తర్వాత దెన్ మీకు ఒక క్రాఫ్ట్ మీద ఒక కమాండ్ వస్తుంది. అప్పుడు మీకు ఇది రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం అనేది మొదలవుతుంది. మెజారిటీ ఇండస్ట్రీ మీరు సినిమా దగ్గరకు వచ్చినప్పటికీ టీవీ అయినా సినిమా అయినా ఏదైనా కానీ మీకు మంత్లీ ఇన్కమ్ లా కాకుండా డే వైజ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు
లైట్ మ్యాన్కి ఒక టీవీ ఇండస్ట్రీలో 700 రూపీస్ పర్ డే ఇస్తున్నారు అనుకుందాం. అలాగే సెట్ బాయ్కి కూడా టీవీ ఇండస్ట్రీలో పర్ డే వచ్చి 700 రూపీస్ ఇస్తున్నారు అనుకుందాం. ఇందులో మీరు 10 రోజులు పనిచేస్తారా, 20 రోజులు పనిచేస్తారా, ఎన్ని రోజులు మిమ్మల్ని పనిపిస్తారు అనే దాన్ని బట్టి మీ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 days పనిచేస్తే మీ రెవెన్యూ ఎంత, 7,000. మీరు కృష్ణనగర్ అనే ఒక ఏరియాలో ఉండాలి కాబట్టి మీకు రూమ్ షేరింగ్ ఒక 3,000, ఫుడ్ ఒక 2,000 పోగా మహా అయితే ఒక 2,000 మిగులుతాయి. దట్ ఈస్ వాట్ ద క్యాలిక్యులేషన్ యూ నీడ్ టు మేక్ ఇట్ ఆఫ్. సో నేను మీ అందరికీ చెప్పేది అదే, ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాడు. అంటే నేను రైటర్గా చేసిన ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అతను ఏంటి అంటే ఆ సినిమా అనేది టేక్ ఆఫ్ అవ్వలేదు. వన్ ఫైన్ డే నా దగ్గరకు వచ్చి, అన్న నేను పెళ్ళైనోడిని, నాకు ఇలాగా భార్య ఉంది, ఆమెను నేనే ప్రొడక్ట్ చేయాలి, కాబట్టి నాకు మంత్లీ ఒక 30,000 శాలరీ వచ్చేలాగా ఏదైనా పని ఉంటే చెప్పండి అని అడిగాడు. నేనేమన్నాను అంటే, నీకు రాము, అతని పేరు రాము, నేను నీకు 30,000 శాలరీ ఇవ్వాలి అంటే నీ వల్ల నాకు కనీసం 50,000 నుండి 1 lakh అనేది ఒక లబ్ధి అనేది ఏర్పడాలి. అప్పుడు మాత్రమే నేను నీకు 30,000 శాలరీ ఇవ్వగలుగుతాను. అంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు మీ నుండి కనీసం ఒక 1 lakh 2 lakhs ఎర్న్ చేయగలుగుతున్నాడు అనుకోండి, అంటే అంతవరకు మీరు చేయగలుగుతున్నారు అనుకోండి, దెన్ హీ ఈజ్ రెడీ టు పే 30,000 టు యూ. నీకు సినిమా గురించి ఏమీ తెలియదు రాము, నువ్వు అలాంటప్పుడు నీకు ఎలాగే శాలరీ ఇస్తారని నేను అడిగాను అనమాట. సో ఆ తర్వాత అతను రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను ఏదో కన్స్ట్రక్షన్ దాంట్లో గుమస్తాగా చేస్తాడు, అది వేరే విషయం. నేను మీకు అదే చెప్తున్నాను, మళ్ళీ అదే చెప్తున్నాను. మీరు బంధాలు, బాధ్యతలు, భోషానాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మీకు ఇది కాదు. అది కాకుండా నాకు సినిమానే ప్రపంచం అనుకుంటారా, అవన్నీ కాదు. ఇప్పుడు మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో పూరి గారు కూడా చెప్పారు, ఏమని, నాతో పాటు మేము ఇండస్ట్రీకి సుమారు ఒక 100 మంది వచ్చాం, అందులో మేము 2-3 మిగిలాం. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకుండే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే వాళ్ళకుండే కొన్ని బర్డెన్స్ వల్ల, వాళ్ళకుండే కొన్ని వీటి వల్ల అందరూ వెళ్ళిపోయారు. మేము 3 మిగిలామని అన్నారు. సో ఆ 3లో ఉండగలిగితే మీరు ఇండస్ట్రీకి వెళ్ళండి, లేదంటారా హ్యాపీగా మీ ఫ్యామిలీని మీరు అద్భుతంగా చూసుకోండి. ఎందుకంటే మీరు అక్కడ ఇక్కడ అనే ఒక టెన్షన్లో ఉన్నట్లయితే ఇట్ వోంట్ వర్క్, అది వర్క్ అనేది అవ్వదు అనేది నేను మెయిన్గా మీకు చెప్పదలుచుకునేది. హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు దీనికి సంబంధించిన డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, క్వైరీస్ కానీ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి నేను మీకు ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పాను కదా. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9390367010. ఐ రిపీట్ 9390367010. సెకండ్ నెంబర్ వచ్చేసి 9381979257. ఐ రిపీట్ 9391979257. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంటుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ ద్వారా మీ అందరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.